ముఖ్యంగా మన భారతదేశంలో ఆక్వా రంగంలో ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విషయం మనందరం కూడా ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఉభయ గోదావరి జిల్లాల ఆర్థిక వ్యవస్థకి కూడా ఆక్వా రంగం ఈ రోజు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇటువంటి ఆక్వా రంగాన్ని ఆక్వా రైతులకు అండగా నిలవాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే విద్యుత్ సబ్సిడీలు గాని ఇతర అన్ని విధాలుగాను కూడా రైతులకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి సీడ్ గాని హ్యాచరీస్ లో గాని ఫీడ్ గాని ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా సమగ్రంగా దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు మనందరం కూడా చూసాం, ఆక్వాలో ₹3.85 ఉన్నటువంటి యూనిట్ ధరని ₹2.85 సబ్సిడీతో ₹1.5కి ఈ రోజు రైతాంగానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీని మీద దాదాపు ప్రభుత్వం మీద 1,100 కోట్ల రూపాయల భారం పడినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని అమలు చేయడంతో పాటుగా అలాగే గతంలో ఉన్నటువంటి జోన్ నాన్ ఆక్వా జోన్ ఆక్వా జోన్ ని నిబంధనలు తొలగించడంతో పాటుగా అలాగే 10 ఎకరాలు ఉన్నటువంటి నిబంధనలు తొలగించడంతో పాటుగా ప్రతి రైతుకి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెళ్లడం మనందరికీ కూడా ఎంతో ఈ రోజు ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా ఆక్వా రంగం మరింత బలపడటానికి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతుకి కూడా ఈ రోజు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజు నన్ను భాగస్వామ్యం చేసినటువంటి సభాధ్యక్షులు రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.